హలో హాయ్, నేను మీ హిస్టరీ రఫీ సార్ని. మళ్ళీ ఈరోజు మనం మరో వీడియో పెట్టుకుంటున్నాం. వీడియో పెట్టుకోబోయే ముందు మనం ఇప్పుడు చెప్పుకోవాల్సినటువంటి ప్రధానమైన విషయం, మీకు చిన్న కొటేషన్ ఒకటి నేను మీకు చెప్తాను. ఆ చిన్న కొటేషన్ని కొంచెం మననం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అందులో భాగంగా ఒకటి, ఆ కొటేషన్ ఏంటంటే, నన్ను నేను నమ్ముకున్న ప్రతిసారి విజయం నన్ను వరించేది. నన్ను నేను నమ్ముకున్న ప్రతిసారి విజయం నన్ను వరించేది. ఒకరిపై ఆధారపడిన ప్రతిసారి నన్ను నేను నిందించుకోవాల్సి వచ్చేది. చివరికి నాకు అర్థమైంది ఏంటంటే, స్వశక్తిని మించిన శక్తి లేదని. ఓకే, ఈరోజు మళ్ళీ మనం శాతవాహనులకు సంబంధించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. నిన్న మొన్న మనం శాతవాహనులు వీడియో 1, వీడియో 2, వీడియో 3 చేసాం. ఈరోజు వీడియో 4 చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇందులో భాగంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన ప్రధాన విషయం ఏంటంటే, శాతవాహనులు సింహభాగం మనకి పరీక్షలో వస్తుంది. శాతవాహనులు దాన్ని చిత్తుగా చదవండి, తుక్కుగా చదవండి. ఏ మూల, ఏ పాయింట్, ఏ విధంగా అడిగినా ఆన్సర్ చేసే విధంగా శాతవాహనులకు సంబంధించి చదవండి. అసలు నలిపేయాలి, పిండి చేసేయాలి శాతవాహనుల పాఠం మొత్తం. ఎందుకంటే ఎక్కువ బిట్లు శాతవాహనుల మీద వస్తున్నాయి కాబట్టి. చదివితే తప్పే ఉంది, అది మన జ్ఞానమే కదా. అయితే మరి ఈరోజు శాతవాహనుల కాలంలో అసలు ఆంధ్రదేశంలో బౌద్ధం అనేది ఎలా వచ్చింది, శాతవాహనులు బౌద్ధానికి ఏమేమి సేవలు చేశారు, ఈ విషయాల గురించి ఈరోజు మనం శాతవాహనులు పార్ట్ 4లో మనం తెలుసుకుందాం. ఇందులో భాగంగా బాగా గుర్తుపెట్టుకోండి, శాతవాహనులకి ముందు ప్రాచీన తెలుగు నాట, అటు ఆంధ్ర కావచ్చు, ఇటు తెలంగాణ కావచ్చు, ప్రాచీన తెలుగు నాట శాతవాహనులకి ముందు మనకి నాగులు అనే ఒక జాతి ఏలింది. నాగులు వాళ్ళ పేరు. ఈ నాగులు ఆంధ్రదేశంలో లేదా తెలుగుదేశంలో మొట్టమొదటిగా బౌద్ధాన్ని పుచ్చుకున్నటువంటి వాళ్ళు, మొట్టమొదటిగా బౌద్ధాన్ని తీసుకున్న వాళ్ళు నాగులు అనేవాళ్ళు. బాగా గుర్తుపెట్టుకోవాలి. ఆ సమయంలోనే బౌద్ధం అనేది దక్షిణాదికి వచ్చింది. ఫస్ట్ టైం సాక్షాత్తు బుద్ధుడే నాగార్జున కొండ వద్దకు వచ్చి 7 దినాలు తపస్సు చేసుకొని తనకి పడగబట్టి రక్షణ కల్పించిన నాగముచలిందుడు అనే నాగరాజుకి బౌద్ధాన్ని ఇచ్చి బుద్ధుడు తిరిగి ఉత్తర భారతదేశానికి వెళ్ళిపోయాడు. పరీక్షల్లో నాగముచలిందుడు ఏ మతానికి చెందిన పాత్ర అని అడిగాడు. అంటే చాలా మంది శైవం అని పెట్టారు. ఎందుకంటే నాగులు అని అంటే శివుడి కంఠాభరణం కూడా సర్పమే కదా, నాగేంద్ర స్వామి కదా. అందువల్ల నాగులు శైవ మతానికి చెందిన వాళ్ళని పెట్టారు ఆన్సర్ ఆ సంవత్సరం. కానీ బౌద్ధ మతానికి చెందిన వాళ్ళు నాగులు. ఇంకో మాట చెప్పాలంటే, దక్షిణ భారతదేశంలో మొట్టమొదటిగా బౌద్ధ మతానికి స్తూపాలు నిర్మించిన వాళ్ళు నాగులు. ఇంకో మాట చెప్పాలంటే, బుద్ధుడు చనిపోయినప్పుడు కుషినగరంలో అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి బుద్ధుడి వెంట్రుకలు, బుద్ధుడి యొక్క ఏమంటుందని మనం బూడిద, బుద్ధుడి యొక్క వెంట్రుకలు, బుద్ధుడి యొక్క బూడిద, బుద్ధుడి యొక్క గోళ్ళు, బుద్ధుడికి చెందిన కొన్ని అవశేషాలు తీసుకుని వచ్చి స్తూపాల నిర్మాణం ప్రారంభించిన వాళ్ళు నాగులు. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, స్తూపాల నిర్మాణాన్ని ఆంధ్రదేశంలో నిర్మించడం స్టార్ట్ చేసిన వాళ్ళు నాగులు, అభివృద్ధి చేసిన వాళ్ళు శాతవాహనులు. ఇది బౌద్ధంలో. అయితే బౌద్ధ మతంలో స్వర్ణయుగం ఇక్ష్వాకులు. బౌద్ధ మతంలో స్వర్ణయుగం ఇక్ష్వాకులు. అలానే బౌద్ధంలో అభివృద్ధి చేసింది స్తూపాలు శాతవాహనులు. స్తూపాల నిర్మాణం ప్రారంభించిన వాళ్ళు నాగులు. కాబట్టి ఆంధ్రదేశానికి లేదా తెలంగాణకి నాగులు అనేవాళ్ళు మొట్టమొదటిగా బౌద్ధాన్ని తీసుకొచ్చారు. ఇక రెండో పాయింట్ ఏంటంటే, బావరి అనే ఒక దక్షిణ భారతదేశపు బ్రాహ్మణుడు, బావరి BAVARI
బావరి అనే దక్షిణ భారతదేశపు బ్రాహ్మణుడు తన 17 మంది శిష్యులను తీసుకొని బుద్ధుణ్ణి వాదనా పటిమలో ఓడిద్దామని ఉత్తర భారతదేశానికి వెళ్ళి ఆ 17 శిష్యుల్ని పంపి రాజగృహంలో బుద్ధుణ్ణి కలిసి ఉత్తరాన వాదనా పటిమలో బుద్ధుణ్ణి ఓడిద్దామని అనుకున్నారు. కానీ ఈ 15 మంది బ్రాహ్మణ శిష్యులు, బావరి యొక్క శిష్యులు బుద్ధుడి చేత ఓడింపబడి మళ్ళీ వాళ్ళు 17 మంది తిరిగి వచ్చి దక్షిణ భారతదేశంలో ఆంధ్ర తెలంగాణతో సహా బౌద్ధాన్ని ప్రచారం చేశారు. బావరి శిష్యులు అని మన పుస్తకాల్లో ఉన్నది. ఒకటేమో సాక్షాత్తు బుద్ధుడు రావడం ద్వారా నాగార్జున కొండకి, రెండోదేమో బావరి అనే బ్రాహ్మణుడు బౌద్ధ మతాన్ని పుచ్చుకొని దక్షిణ భారతదేశంలో బౌద్ధాన్ని తన 17 మంది శిష్యుల ద్వారా, 17-20 ఉంది, ఆ శిష్యుల ద్వారా బౌద్ధ మతాన్ని ప్రచారం చేయడం. మూడవ పాయింట్ ఏమో అశోకుడు 3వ బౌద్ధ సమావేశం నిర్వహించాడు. మీ అందరికీ తెలుసు, ఇండియాలో. ఆ 3వ బౌద్ధ సమావేశంలో అశోకుడు మహాదేవ భిక్షువు అనే అతన్ని మహిష మండలానికి బౌద్ధాన్ని ప్రచారం నిమిత్తం పంపాడు. మహిష మండలం అంటే ఆంధ్ర మరియు కర్ణాటకలను ఆ రోజుల్లో మహిష మండలం అన్నారు. మహాదేవ భిక్షువు అనే ఆయన బౌద్ధాన్ని ప్రచారం చేయడానికి వచ్చాడు. కొన్ని బుక్స్లో మహాసాంఘికుడు అని కూడా ఉన్నది. దట్స్ వై వీఆర్ వెరీ క్లియర్. ఒకటి నాగముచలందుడి ద్వారా, బుద్ధుడి ద్వారా బౌద్ధం ప్రచారం కావడం, బావరి ద్వారా బౌద్ధం ప్రచారం కావడం, అశోకుడు పంపిన మహాదేవ భిక్షువు ద్వారా బౌద్ధాన్ని ప్రచారం కావడం. ఈ 3 అంశాలు ఆంధ్రదేశంలో, తెలంగాణలో బౌద్ధం అసలు స్టార్టింగ్ పునాదులు పడినటువంటి టైం. రైట్, బాగా గుర్తుపెట్టుకోండి. ఇక శాతవాహనుల విషయానికి వచ్చినప్పుడు, శాతవాహనులు అనే పాఠం మనకు మొదలైనప్పుడు బౌద్ధంలో నానా రకాల శాఖలు ఉన్నాయి ఆంధ్రదేశంలో. మీకు గట్టిగా గుర్తుపెట్టుకోండి, శాతవాహనుల పాఠం మొదలయ్యేటప్పుడే జైనంలో 2 భాగాలు ఉన్నాయి. ఒకటి శ్వేతాంబర, 2 దిగంబర. శాతవాహనులు అనే పాఠం మొదలయ్యేటప్పుడే క్రీస్తుపూర్వం 211 BCలో. అయితే బౌద్ధం హీనాయాన, మహాయాన, శాతవాహనులు ప్రారంభానికి కాలానికి బౌద్ధంలో హీనాయాన, మహాయాన అవ్వలేదు. కనుక శాతవాహనుల కాలంలో బాగా గుర్తుపెట్టుకోండి, ధేరవాదులు, మహాసాంఘికులు, మహాచైత్యకవాదులు, భద్రణీయులు, మహా అంధకులు అనే కొన్ని బౌద్ధ తెగలు శాతవాహనుల సామాజిక వ్యవస్థలో కొనసాగాయి. మహాధేరవాదులు, మహాసాంఘికులు, మహా అంధకులు, మహాచైత్యకవాదులు, మహాభద్రణీయులు, ఈ శాఖలు శాతవాహనుల పీరియడ్లో బౌద్ధ మత ప్రచార నిమిత్తం ఆంధ్ర తెలంగాణలోని వివిధ ప్రదేశాలలో ఉంటూ ప్రచారం సాగించుకున్నాయి. ఇప్పుడు నేను చెప్పుకునే ఈ శాఖల సమయానికి బౌద్ధంలో హీనాయానం, మహాయానం అనేవి లేవు, ఇంకా అప్పటికి పుట్టలేదు. జర గుర్తుపెట్టుకోవాలి. అదే జైనం అనుకోండి, శాతవాహనుల పాఠం మొదలవక ముందే జైనం శ్వేతాంబర, దిగంబరగా చీలిపోయి ఉంది ఆల్రెడీ. బట్ బౌద్ధంలో మహాసాంఘిక, మహాధేరవాద, మహాచైత్యకవాద, మహాభద్రణీయ, మహా అంధక అనే శాఖలు ఉన్నాయి బౌద్ధంలో ఆంధ్రదేశంలో. అయితే శాతవాహనుల కాలంలో బౌద్ధాన్ని ఎవరు ఆదరించారు అని మిమ్మల్ని ఎగ్జాంపుల్ అడిగితే రాణులు, అలానే కవులు, అలానే కళాకారులు, అలానే చేతి వృత్తుల వారు, అలానే వ్యవసాయదారులు, వీళ్ళందరూ శాతవాహనుల కాలంలో బౌద్ధాన్ని ఆదరించారు. ఒక మాట చెప్పాలంటే శాతవాహనుల కాలంలో బౌద్ధం ప్రజా ఉద్యమంగా మారింది. ఎక్కువ చేతి వృత్తుల వారు, ఆర్టిసన్స్ అంట మనం, ARTI, ఆర్టిసన్స్, చేతి వృత్తుల వారు ఎక్కువగా ఈ బౌద్ధాన్ని పుచ్చుకొని అభివృద్ధి చేశారు. అయితే ఫర్ ఎగ్జాంపుల్ శిల్పాలు చెక్కేవాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు బౌద్ధ మతానికి చెందిన శిల్పాలు చెక్కారు, వాళ్ళు చేతి వృత్తుల వారేగా శిల్పాలు చెక్కారు. వీళ్ళని శాతవాహనుల పీరియడ్లో శేల వధకులు అని పిలిచారు శాతవాహనుల కాలంలో. కట్ చేస్తే ఈరోజు మన పాఠం ఉద్దేశం ఏంటంటే శాతవాహనుల కాలంలో బౌద్ధం పొజిషన్ ఏంటి, ఇది మనకు కావాల్సింది. కారణం ప్రీవియస్ పరీక్ష పత్రాల్లో బౌద్ధం గురించి ఎక్కువగా ప్రశ్నలు వస్తూ ఉన్నాయి. అందువల్ల ఇది పర్టికులర్లీ శాతవాహనులకు సంబంధించిన బౌద్ధం మీద. అయితే దాని గురించి మీకు పూర్తి వివరణ ఇస్తా. చిన్ను, తమ్ముళ్ళు మీరేం కంగారు పడకండి. అయితే ఇప్పుడు నేను ఒక మాట చెప్పాలి. ఆ మాట ఏంటంటే శాతవాహన రాణులు బౌద్ధాన్ని తీసుకున్నారు అని చెప్పా. అంతేకాదు శాతవాహనుల కాలంలో
రాణుల ప్రోద్బలంతో రాజులు కూడా బౌద్ధాన్ని అభివృద్ధి చేశారు. మీకు మాట చెప్తా చూడండి. శాతవాహనులు తొలుత జైనం, శాతవాహనుల అధికార మతం వైదికం, శాతవాహన రాణులు బౌద్ధం. ఈ 3 మతాలు చట్టాపట్టాలు వేసుకుని ఫ్రెండ్షిప్గా నడిచినాయి శాతవాహనుల కాలంలో. చట్టాపట్టాలు వేసుకుని ఫ్రెండ్షిప్గా నడిచినాయి, మిత్రత్వంతో నడిచినాయి. ఒక మతం మరో మతాన్ని కొట్టుకోలే. సమకాలీన కాలంలో ఉత్తర భారతదేశాన శుంగులు ఉన్నారు. వీళ్ళ కాలంలో వాడు వైదికాన్ని అభివృద్ధి చేస్తూ పుష్యమిత్ర శుంగ అనే రాజు ఒక్కొక్క బౌద్ధ భిక్షువు తలకి 100 దినారులు ఇచ్చేవాడు. జైన మత విగ్రహాలు పగలగొట్టి ఇండియన్ కల పాతేవాడు. సేమ్ టైంలో ఉన్న శాతవాహనులు బ్రాహ్మణులు అయినప్పటికీ బౌద్ధాన్ని ఆదరించారు, జైనాన్ని ఆదరించారు, వైదికాన్ని ఆదరించారు. గొప్ప పరమత సహనం కలిగిన ప్రాంతాలు ఆంధ్ర మరియు తెలంగాణ. అది ఈ రోజుకి కొనసాగుతుంది. మన 2 రాష్ట్రాల్లో మనం చూస్తున్నాం. అయితే ఇప్పుడు ఇక్కడ మనం శాతవాహన రాజులు బౌద్ధం కోసం చేసిన అంశాలు మనం మాట్లాడుకోవాలి. ఇందులో భాగంగా ఇవి నోట్ చేసుకోవాలి. ఇవి మళ్ళీ వీడియో ఆపి మళ్ళీ మీరు నోట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. రాణులు ఎటు చేస్తారబ్బా? రాణుల ప్రోద్బలంతో రాజులు బౌద్ధాన్ని అభివృద్ధి చేశారు. ఇది మనకి మీరు రేపు మే 5న రాయబోయే ఎగ్జామ్ ఇంపార్టెంట్. వాటిలో నెంబర్ 1 మొదటి కృష్ణుడు. శాతవాహన రాజుల్లో ముఖ్యమైన వాడల్లో మొదటి నుంచి తీసుకుంటే రెండో వాడిగా చెప్పబడుతున్న మొదటి కృష్ణుడు తన రాజ్యంలో నివసించే బౌద్ధ భిక్షువుల సంక్షేమార్థం. మొదటి కృష్ణుడు, శాతవాహన రాజైన మొదటి కృష్ణుడు తన రాజ్యంలో నివసించే బౌద్ధ భిక్షువుల సంక్షేమార్థం ఒక ధర్మ మహామాతృని నియమించాడు. ఇన్ ఇండియా ధర్మ మహామాత్రాస్ అపాయింటెడ్ బై అశోక. బట్ ఇన్ సౌత్ ఇండియా ధర్మ మహామాత్రాస్ అపాయింటెడ్ బై అవర్ ఫస్ట్ కృష్ణ, వన్ ఆఫ్ ద రూలర్ ఇన్ శాతవాహన డైనాసిటీ. ఎస్, రైట్. ఆ తర్వాత మొదటి శాతకర్ణి వంతు వచ్చింది. మొదటి శాతకర్ణి ఒక 10 మంది బౌద్ధ భిక్షువుల బృందాన్ని జర గుర్తుపెట్టుకోండి. శ్రీలంక బౌద్ధ సమావేశానికి పంపాడు. సింహళ బౌద్ధ సమావేశానికి పంపాడు. తామ్ర లిప్తి బౌద్ధ సమావేశానికి పంపాడు. సిలోన్ బౌద్ధ సమావేశానికి పంపాడు. అప్పుడు అక్కడున్న బౌద్ధ మత రాజు దుప్పిగామణి అని ఆయన, దుప్పిగామణి GAMANI, దుప్పి DUPPI, దుప్పిగామణి అనే ఒక బౌద్ధ మత రాజు శ్రీలంకలో బౌద్ధ సమావేశం పెట్టగా, అంతర్జాతీయ బౌద్ధ సమావేశం పెట్టగా దానికి మన మొదటి శాతకర్ణి 10 మంది బౌద్ధ భిక్షుల బృందాన్ని శ్రీలంక పంపాడు. రైట్. ఆ తర్వాత మనకి ఇంకా బౌద్ధాన్ని అభివృద్ధి చేసిన వాళ్ళలో వరుస క్రమంలో కనుక మనం చూస్తే మరొక ఆయన రెండో శాతకర్ణి. ఇందాక మొదటి శాతకర్ణి చెప్పాం, ఆ పైన మొదటి కృష్ణ చెప్పాం. ఇప్పుడు రెండో శాతకర్ణి మీ అందరికీ తెలిసిందే. భారతదేశంలో అతిపెద్ద బౌద్ధ స్తూపం అశోకుడు నిర్మించాడు ఆయన బతుకున్నప్పుడు సాంచీలో. సాంచీ అంటే మధ్యప్రదేశ్, నాడు బీహార్. ఈ బౌద్ధ స్తూపానికి రెండో శాతకర్ణి కాలం నాటికి దక్షిణ తోరణం కూలిపోయింది. ఒక చోట బౌద్ధ స్తూపం కడితే దానికి 4 పక్కల 4 ద్వారాలు ఉండేవి కొన్ని కిలోమీటర్ల దూరంలో. ఆ ద్వారానికి వచ్చిన బౌద్ధ భిక్షువులు దగ్గరలో స్తూపం ఉంది, బౌద్ధ మఠాలు ఉన్నాయని అక్కడికి వచ్చి ఆ అడవుల్లో ఉండి బుద్ధుడిని సేవించుకుని వెళ్ళేవాళ్ళు స్తూపాల వద్ద బతుకుతూ. ఇదంతా నడిచింది తెలంగాణ ఆంధ్రాల్లో. అంటే గుర్తుపెట్టుకోండి, ఆంధ్ర అంటే బౌద్ధం, తెలంగాణ అంటే జైనం. తెలంగాణలో జైనం ఎక్కువగా ప్రాచుర్యం పొందింది, ఆంధ్రాలో బౌద్ధం ఎక్కువగా ప్రాచుర్యం పొందింది. తెలంగాణలో ఊళ్ళల్లో ప్రతి చోట మనం కొండల్లో, గుట్టల్లో, ఊరవతల చెరువు ఒడ్డుల్లో, చెరువు కట్టల్లో జైన విగ్రహాలు ఎక్కువ కనపడతాయి తెలంగాణలో. ఆంధ్రాలో బౌద్ధ స్తూపాలు, బౌద్ధ నిర్మాణాలు ఎక్కువ. కాబట్టి మనం తెలంగాణలో కూడా బౌద్ధం ఉంది. ఫణిగిరి చాలా ఫేమస్ కేంద్రం తెలంగాణలో కూడా బౌద్ధ మతానికి సంబంధించి. ఇది ఇంకా చాలా ప్రదేశాలు ఉన్నాయి. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, రెండో శాతకర్ణి అశోకుడు భారతదేశంలో నిర్మించిన అతిపెద్ద బౌద్ధ స్తూపం సాంచి బౌద్ధ స్తూపానికి దక్షిణ తోరణం కూలిపోతే మన రెండో శాతకర్ణి పునర్నిర్మించి వచ్చాడు. సౌత్ గేట్ వే కూలిపోతే కాలగమనంలో అశోకుడు ఎప్పుడో శాతవాహనులకి చాలా ముందు అసలు అశోకుడు పోయిన తర్వాతే శాతవాహనులకి ధైర్యం వచ్చి దక్షిణ భారతదేశంలో సొంత జెండా పెట్టుకున్నారు. ఇందులో భాగంగా సాంచి బౌద్ధ స్తూపానికి దక్షిణ తోరణాన్ని నిర్మించిన శాతవాహన రాజు రెండో శాతకర్ణి. శ్రీలంకకి 10 మంది బౌద్ధ భిక్షువులను పంపినోడు మొదటి శాతకర్ణి. తన రాజ్యంలో నివసించే
బౌద్ధ భిక్షువుల సంక్షేమార్థం ఒక ధర్మ మహామంత్రుని నియమించింది. గుర్తుపెట్టుకోండి, మొదటి కృష్ణ. రైట్. అలాగే గౌతమిపుత్ర శాతకర్ణి కాలంలో వాళ్ళమ్మ గౌతమి బాలశ్రీ ఆమె రాజమాతగా పనిచేసింది. ఈ గౌతమి బాలశ్రీ ఈమె నాసిక గుహలను భద్రానీయ బౌద్ధ శాఖ సన్యాసులకి నివాసం కోసం దానం చేసింది. భద్రానీయ బౌద్ధ మత శాఖ అంటే బుద్ధుడు దేవుడు అని అప్పుడప్పుడే మొదలవుతుంది. అదొక నూతన వాదం. ఆ వాదానికి చెందిన బౌద్ధ మత శిష్యులను భద్రానీయ BHADRA భద్ర NIYA భద్రానీయ బౌద్ధ శాఖ సన్యాసులకి నాసిక్ గుహలను రాజమాత బాలశ్రీ గౌతమిపుత్ర శాతకర్ణి అనుమతితో దానం చేసింది. అందులో నివసించండి అని నాసిక్ గుహలని. మన గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా చూడలా? బాలకృష్ణ అమ్మగా హేమమాలిని వేసింది కదా, ఆమె బౌద్ధ భిక్షువులను పెట్టుకుని తిరుగుతూ ఉంది సినిమాలో, చూడండి మీరు. అది అన్నట్టు అదొక పాయింట్. అలానే కోలికలు అనే సాలెవారు శాతవాహనుల కాలంలో బట్టలు నేసే వాళ్ళను కోలికలు అన్నారు. కోలికలు. శిల్పాలు చెక్కే వాళ్ళని ఇందాక నేను మీకు చెప్పా, శేల వధకులు అని ఇందాక చెప్పా. అలాగే బట్టలు నేసే వాళ్ళను కోలికలు అంటారు. కోలికలు. ఈ కోలికలు అనేవారు సంవత్సరానికి సరిపడా వస్త్రాన్ని నామమాత్రపు వడ్డీకి నాసిక్ గుహల్లో నివసించే బౌద్ధ భిక్షువులకి సరఫరా చేశారు. నాసిక్ గుహలలో నివసించే బౌద్ధ భిక్షువులకి సంవత్సరానికి సరిపడా వస్త్రాన్ని నామమాత్రపు వడ్డీకి కోలికలు అనే సాలివారు సరఫరా చేసినట్లు మనకి అప్పుడు దొరికిన రచనల్లో మనకు తెలుస్తుంది. రైట్. అలానే గౌతమిపుత్ర శాతకర్ణి, ఇది నేను మీకు చెప్తున్నటువంటి ఒక మాట చెప్పాలంటే ఒక కొత్త పాయింట్ ఇది. గౌతమిపుత్ర శాతకర్ణి తెకరసి రసి నాసిక్ గుహల్లో ఉందిలేండి, మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో. తెకే రసి TEKARASI తెకే రసి కొండ గుహల్లో నివసించే బౌద్ధ భిక్షువుల పోషణార్థం 200 నివర్తనాల భూమిని దానం చేశాడు. తెకెరసి అనే ఒక బౌద్ధ భిక్షువుల బృందానికి, తెకెరసి అనే కొండల్లో ఒక బౌద్ధ భిక్షువుల బృందానికి వాళ్ళ ఉదర పోషణార్థం గౌతమిపుత్ర శాతకర్ణి 200 నివర్తనాల భూమిని దానం చేశాడు. రైట్. అలాగే ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే గౌతమిపుత్ర శాతకర్ణి, అతని తల్లి రాజశ్రీ, గౌతమి బాలశ్రీ, వీళ్ళిద్దరూ కలిసి బాగా గుర్తుపెట్టుకోవాలి 100 నివర్తనాల భూమిని తిరన్ TIRANHU తిరన్హు అనే కొండపై నివసిస్తున్నటువంటి బౌద్ధ భిక్షువులకి రాజమాత గౌతమి బాలశ్రీ, గౌతమిపుత్ర శాతకర్ణి కొడుకు వీళ్ళిద్దరు కలిసి 100 నివర్తనాల భూమిని ఇచ్చారు. ఇది కూడా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. అదేమో తెకెరసి, ఇదేమో తిరన్హు TIRANHU. రైట్. అలానే మళ్ళీ మనం చివరిలోకి వెళ్తే యజ్ఞశ్రీ శాతకర్ణి, ఫేమస్ మహాయాన బౌద్ధ భిక్షువు ఆచార్య నాగార్జున. ఈ మహాయాన బౌద్ధ భిక్షువు ఆచార్య నాగార్జునుడికి నాగార్జున కొండ వద్ద నివాసం కోసం పారావత విహారాన్ని నిర్మించి ఇచ్చాడు. ఎవరైనా? యజ్ఞశ్రీ శాతకర్ణి. పారావత విహారాన్ని నిర్మించి ఇచ్చాడు యజ్ఞశ్రీ శాతకర్ణి. పారావత అంటే పర్వతం, విహారం అంటే బౌద్ధ భిక్షువులు ఉండేది. ఎవరు నిర్మించి ఇచ్చాడు? యజ్ఞశ్రీ శాతకర్ణి. రైట్. శాతవాహనుల కాలంలో మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ప్రధానమైన విషయం, ఎంతైంది టైము? 20 minutes అయింది. 25 అయిందా? 20 అయింది. ఇంకో 10 నిమిషాలు చెప్తాం. పిల్లలకి ఉపయోగపడుతుంది కదా. అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఇంకొక చిన్న పాయింట్ ఏంటంటే శాతవాహనులకు సంబంధించి ఈ రాజులు ఏం చేశారనేది ఇప్పటి వరకు మనం చెప్పుకున్నాం. అయితే ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే శాతవాహనుల కాలంలో ఇందాక నేను రాగానే చెప్పా, బౌద్ధం అనేది రకరకాల శాఖలుగా ఉన్నది. వాటిల్లో మహాధేరవాదం ఒకటి. ఇది పక్కన పెట్టుకోండి. మహాధేరవాదం
ఒకటి, ఇది పక్కన పెట్టుకోండి. రెండో పక్క మహాసాంఘికం అనేది ఈ పక్కన పెట్టండి. మహాధేరవాదం, మహాసాంఘికవాదం. మహాసాంఘికవాదాన్నే మహాచైత్యకవాదం అంటారు. సింపుల్. మహాధేరవాదం పక్కన పెట్టండి. మహాసాంఘికవాదాన్నే మహాచైత్యకవాదం అంటారు. మహాచైత్యకవాదాన్నే మహాభద్రణీయ వాదం అంటారు. మహాభద్రణీయ వాదాన్నే మహా అంధకవాదం అంటారు. రైట్. మహాధేరవాదం ఓ పక్కన పెట్టుకోండి. దానిని, ఈ మహాధేరవాదాన్ని డిఫర్ చేసేది ఏదిరా చిన్ను? మహాసాంఘికం. ఆ డిఫర్ ఏంటో చెప్తా. మహాసాంఘికం దీనికి ఉన్న మరో పేరు మహా అంధక, దీనికి ఉన్న మరో పేరు మహా చైత్యకవాద, దీనికి ఉన్న మరో పేరు మహాభద్రణీయ. ఇదేం చేస్తుంది? బుద్ధుడు దేవుడు అనే దానికి ఈ 4 ప్రారంభాలు. బుద్ధ బికెమ్ ఏ గాడ్ అనే దానికి ఈ 4 ప్రారంభాలు. ఈ 4 ముదిరితే మహాయానమైంది. ఈ 4 ముదిరితే మహాయానమైంది. గుర్తుపెట్టుకోవాలి. ఈ 4 ముదిరితే మహాయానమైంది. ఏ 4 ముదిరితే? మహాసాంఘిక, మహాచైత్యకవాద, మహాభద్రణీయ, మహా అంధక, లాస్ట్లో మహాయానమైంది. మహాయానం అంటే బుద్ధుడు దేవుడు. ఇక మహాధేరవాదం ఉంది కదా, ఈ మహాధేరవాదం ముదిరితే హీనాయానం అయింది. హీనాయానం అంటే బుద్ధుడు దేవుడు కాదు, మనిషి అని అర్థం. ఇందులో భాగంగా బుద్ధ బికేమ్ ఏ గైడ్ అండ్ టీచర్ అండ్ ఫిలాసఫర్ ఇన్ హీనాయాన బుద్ధిజం. బుద్ధ బికేమ్ ఏ గాడ్ ఇన్ మహాయాన బుద్ధిజం. రైట్. మరి మనం గుర్తుపెట్టుకోవాలి, ఈ మహాసాంఘికం లేదా మహాచైత్యకవాదం లేదా మహాభద్రణీయం లేదా మహా అంధకవాదంలో 5 పీఠాలు ఉన్నాయి ఆంధ్రదేశంలో. వీటిని మహాచైత్యకవాద పీఠాలు అంటారు. ఇవి మ్యాచ్ ది ఫాలోయింగ్ అడుగుతాడు ఎగ్జామ్లో. బుద్ధుడు దేవుడు అని చెప్పేది చైత్యకవాదం. చైత్యం కడుతున్నారు అంటే బుద్ధుడిని విగ్రహం పెట్టి కొలుస్తున్నారని అర్థం. చైత్యం అంటే బౌద్ధ భిక్షుల ప్రార్థనా మందిరాలను చైత్యాలు అంటారు. రైట్. ఈ 5 నేను మీకు చెప్తాను. ఇది ఖచ్చితంగా అడుగుతున్నాడు మనకి ఎగ్జామ్లో. చైత్యకవాద పీఠాలు ప్రాచీన ఆంధ్రదేశంలో 5 చోట్ల వెలువడి ఉన్నాయి. అలాంటి 5లో ఒకటి పూర్వశైల ధాన్య కటకం. పూర్వశైల ధాన్య కటకం. అపర మహావినశైలియ నాగార్జునకొండ. ఉత్తర శైలియ జగయ్యపేట. రాజగిరిక గుంటుపల్లి. సిద్ధార్థక గుడివాడ. రైట్. ఈ 5 చైత్య పీఠాలు మనకి పిచ్చి పిచ్చిగా ఇంపార్టెంట్ ఎగ్జామ్లో. ఏది ఎక్కడ ఉన్నది మళ్ళీ చెప్పనా? పూర్వశైల ధాన్య కటకం అంటే ధరణికోట నియర్ అమరావతి. అపర మహావినశైలియ నాగార్జునకొండ. ఉత్తర శైలియ జగయ్యపేట. రాజగిరిక గుంటుపల్లి. సిద్ధార్థక గుడివాడ. మళ్ళీ చెప్పండి. నేను నా లైన్లో చెప్తా చూడండి. అపర మహావినశైలియ నాగార్జునకొండ. పూర్వశైల ధరణికోట లేదా ధాన్య కటకం. రైట్. సిద్ధార్థక గుడివాడ. రైట్. రాజగిరిక గుంటుపల్లి. రైట్. ఉత్తర శైలియ జగయ్యపేట. ఇది మళ్ళీ చెప్పండి నాకు ఒకసారి ప్లీజ్. ఇది అడుగుతున్నాడు రా. చైత్యకవాద పీఠాలు ప్రాచీన ఆంధ్రదేశంలో ఏ ప్లేసుల్లో ఉన్నాయి? సరికాని జతను గుర్తించండి, లేకపోతే ఈ క్రింది వారిలో సరికాని దానిని గుర్తించండి, లేకపోతే మ్యాచ్ ది ఫాలోయింగ్ అని అడుగుతున్నాడు. మహాచైత్యకవాదం చెందిన పీఠాలు ఆంధ్రదేశంలో 5 చోట్ల ఉన్నాయి. వాటిలో అపర మహావినశైలియ నాగార్జునకొండ. ఉత్తర శైలియ జగయ్యపేట. పూర్వశైలియ బాగా గుర్తుపెట్టుకోవాలి ధరణికోట. సిద్ధార్థక ఇది మన గుడివాడ. అలానే సిద్ధార్థక గుడివాడ. రాజగిరిక గుంటుపల్లి. ఈ 5 వాదాలను మీరు బాగా గుర్తుపెట్టుకోండి. మరి మహాసాంఘిక వాదం బౌద్ధ శాతవాహనుల పీరియడ్లో మహాయానం ఎలా అయింది, అలా అవడానికి గల కారణాలు ఏంటి? ఈ విషయాల్ని మనం నెక్స్ట్ వీడియోలో చూడడానికి ప్రయత్నం చేద్దాం. నెక్స్ట్ వీడియో కూడా ఇది శాతవాహనులు 4 అని పెట్టుకోండి. 5th వీడియోలో కూడా శాతవాహనుల కాలం నాటి బౌద్ధం కంటిన్యూ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.